హాయ్ ఫ్రెండ్స్, తోటలక్ష్మి ఛానల్. మేము ప్రయాగరాజ్కి బయలుదేరామండి. అనుకోకుండా 20 తారీఖున బయలుదేరాము. గుడివాడ వచ్చి మేము బస్సు ద్వారా వచ్చాము. 20 తారీఖున మేము కైకలూరు నుంచి బయలుదేరాము. ప్రయాగరాజ్కి వచ్చాము. ప్రయాగరాజ్కి వచ్చి తెల్లవారుజామున మేము బ్రహ్మముహూర్తంలోనే 3 స్నానాలు కుంభమేళాలో స్నానం చేసి సరస్వతి ఘాట్ దగ్గర బ్రహ్మముహూర్తంలోనే ప్రయాగరాజ్లో స్నానం ఆచరించి పూజలు ముగించుకుని మళ్ళీ బస్సు దగ్గరికి వచ్చి తర్వాత మేము అయోధ్యకు బయలుదేరాము. ఈరోజు మార్నింగ్ 1 గంటకల్లా లేచి అందరూ మళ్ళీ బ్రష్లు అవి చేసుకుని స్నానాలు చేసుకుని కరెక్ట్గా 4:30-5 లోపల మేము అయోధ్య రాముడిని దర్శించుకుంటాకి వెళ్ళినాము. అయోధ్య రాముడిని దర్శించుకున్నాము. మార్నింగ్ వలన కొంచెం జనం తక్కువగానే ఉన్నారు. మాకు మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది, ఇంకోసారి రాముడిని దర్శించుకుందాం, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి అనుకున్నాము. మాతో వచ్చిన అందరూ సహకరించారు. మళ్ళీ రెండోసారి మేము రాముడిని మనస్ఫూర్తిగా దర్శించుకుని మా కోరికలన్నీ చెప్పుకుని ఆయన్ని అందరినీ కాపాడమని చెప్పి మళ్ళీ వెనక్కి మేము బస్సు దగ్గరికి వచ్చాము. ఇప్పుడే టిఫిన్లు అవి చేసాము. ఇప్పుడు దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి కావాల్సిన వారు ప్రసాదాలు కొనుక్కున్నారు, విగ్రహాలు కొనుక్కున్నారు, అలాగే తాళ్ళు కూడా కొనుక్కున్నారు. పక్కనే ఉన్న శివాలయం ఇంకా మేము దేవుడి దగ్గర కావాల్సినవి ఎవరికేం కావాలంటే అవి కొనుక్కున్నాము. అలాగే భజన చేయడానికి చిడతలు బాగున్నాయి. అక్కడ చిన్నపిల్లలు కూడా చాలామంది అమ్ముతున్నారు, అవి తీసుకున్నారు. అందరూ మాతో వచ్చిన వాళ్ళు అందరూ తీసుకున్నారు. ఎవరికైనా ఇచ్చినా గిఫ్ట్ కింద బాగుంటుంది. అలాగే మనం దేవుడి దగ్గర ఎక్స్పీరియన్స్ కోసం మనం నేర్చుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో అందరూ చిడతలు కొనుక్కున్నారు. ఆ తర్వాత శివాలయం ఉంది. ఆ శివాలయంలోకి వెళ్ళి అందరూ అభిషేకాలు చేసుకున్నారు వాటర్ తోటి. అలాగే మేము కూడా అభిషేకం చేసుకున్నాము. ఈరోజు సోమవారం ఏకాదశి అవటం వల్ల మేము ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచే ఒత్తులు అవి తీసుకెళ్ళాము. అవి కూడా మా బాబు నేను కూడా నేతితో ఒత్తులేసి దీపారాధన కూడా చేసుకుని స్వామివారికి దండం పెట్టుకుని బయటకు వచ్చాము. బయటకు వచ్చేటప్పటికి అక్కడ టీ షాపులు ఉన్నాయి. సరే టీ తాగుదామని చెప్పి తల టీ తాగాము. ఇంకా అక్కడి నుంచి అన్ని షాపులు అన్నీ చూసుకుంటూ ఇంకా వచ్చేటప్పుడు బిర్లా మందిర్ ఉంది, అక్కడ కూడా దర్శించుకున్నాము. అక్కడ చాలా బాగున్నాయి, మన పువ్వులతోటి మొక్కలు అన్నీ చాలా బాగున్నాయి. అలాగే సీతారాముడు లక్ష్మణుడు ఉన్న విగ్రహాలు ఉన్నాయి. అక్కడ దైవ దర్శనం చేసుకున్నాము. దైవ దర్శనం చేసుకుని ఆటో మాట్లాడుకుని మేము ఇంకా బస్సు దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మేము అందరూ కలిసి ఒక పావు గంటలో వారణాసి బయలుదేరుతాము. అక్కడ కూడా మేము చూసినవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాము అన్నీ కూడాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.